అమ్మా, లోకంలో కొంతమంది మనుషుల్ని పోగొట్టుకుని డబ్బు సంపాదించుకుంటారు. వాళ్ళు దురదృష్టవంతులు. డబ్బు పోయినా పర్వాలేదు, మనుషుల్ని సంపాదించుకోవటమే ముఖ్యం అనుకునే నీలాంటోళ్లే అదృష్టవంతులు. కరెక్టేనండి. వాట్ బాబాయ్, వదిన్ గారు మీరు సంచులు మోసుకుంటూ రోడ్డు మీద పడ్డారు. కనిపించట్లేదు. కొంపకు కావాల్సిన సరుకులు కొనుక్కొని రిక్షాలు ఆటోలు ఎక్కితే ఖర్చు అని నడుచుకుంటూ పోతున్నారు. అన్నట్టు మీ చెల్లెళ్ళు ఎలా ఉన్నారో తెలుసా? ఇద్దరు చెరొక కారులో సెల్ఫ్ డ్రైవింగ్ లో తిరుగుతున్నారు. దానికి కారణమైన మమ్మల్ని మీరు లాకప్ లో పెట్టించాలనుకున్నారా? మీకు తోడా మహానుభావుడు రాజారాం గారు తమ్ముళ్ళని కూడా జాలి చూపకుండా మమ్మల్ని జైల్లో పెట్టమన్నారు. ఆయన గారు ఎందుకు పనికిరామని తన్ని తరిమేసిన మనం చూడరా ఎలా ఉన్నాం. బ్రహ్మాండమైన కారు, కాస్ట్లీ లివింగ్, రిచ్ హౌస్. వదిన్ గారు, మీ చెల్లెలు కట్టుకునే చీర కాస్టు మా అన్నయ్య నెల జీతం కంటే ఎక్కువ ఉంటుంది. మీరు ప్రయోజకులై పైకి వచ్చినందుకు చాలా సంతోషం నాన్న. మనం వెళ్దాం పదమ్మా. హలో వదిన గారు, మా గురించి మా అన్నయ్యకి చెప్పి మమ్మల్ని చిన్న చూపు చూసినందుకు చంపలేసుకోమని చెప్పండి. పెద్దవాడు నేను పొగరుగా ఫోజ్ కొట్టి మమ్మల్ని తక్కువ అంచనా వేసినందుకు బుద్ధి తెచ్చుకోమని. బిజినెస్ లో దెబ్బతిని ఉన్నదంతా పోగొట్టుకుని రోడ్డును పడ్డాడంటగా. షెల్టర్ లైక్ ఏడుస్తుంటే మా దగ్గరకు వచ్చి బతిమాలకమని చెప్పండి. మా ఆటో హౌస్ లో పడుంటానికి పర్మిషన్ ఇస్తాం. ఫుడ్ లేక అడుక్కునే పరిస్థితి వస్తే వచ్చి మా కాళ్ళ మీద పడి బ్రతిమాలమానండి. మీ గురించి ఆయన తెలుసుకోవడం కాదురా, ఆయన గురించి మీరు తెలుసుకోండి. ఆ రోజు మీరు పోలీస్ స్టేషన్ అరెస్ట్ అయ్యే పరిస్థితులు నాకు ఫోన్ చేసి మీరు బయటపడడానికి కారణం ఎవరు తెలుసా? మీ అన్నయ్యరా. మీరు సాధించింది, సంపాదించింది మీ గొప్పతనమని ఎగిరెగిరి పడుతున్నారు. కానీ నిజం ఏంటో తెలుసా? ఉన్న ఆస్తిపాస్తులు తాకట్టు పెట్టేసి ఆ డబ్బా రంగారావుకి ఇచ్చి ఆ వ్యాపారంలో మిమ్మల్ని భాగస్వాములు చేశాడు. అందుకే మీకు ఇంత హోదా అంతస్తులు వచ్చాయరా. మీరు తినే తిండి, ఊరేగే కార్లు, కట్టుకునే బట్టలు, ఉండే ఇల్లు ఏవి కూడా మీ ప్రతిభ కాదు. అంత మీ అన్నయ్య పెట్టిన భిక్షరా భిక్ష. విశ్వాసం లేని మీకోసం ఏది ఆశించకుండా మొత్తం త్యాగం చేసిన దేవుడురా ఆయన. ఇక ముందు ఆయన గురించి ఒక్క మాట అన్నా తను ఊరుకోవచ్చేమో కానీ నేను మాత్రం మీ ప్రాణం తీస్తాను. ఎందుకో తెలుసా? తాళి కట్టకపోయినా ఆయన నా భర్త గనక. బాబాయ్, వద్దని చెప్పింది నిజమేనా? అన్నీ మా కోసం ఆస్తి అంతా పోగొట్టుకున్నాడా? ఆడు మీకోసం ఆస్తే కదరా, అవసరమైతే ప్రాణం కూడా పోగొట్టుకుంటాడు. కానీ మీరే అంత అర్హత లేని ఎదవరు. ఆయన ఉన్నారో లేరన్నమాట అలా ఉంచి ముందు మీరు కార్ కేసి ఇచ్చి బయటకు వెళ్ళండి. నువ్వెవడరా ఇవన్నీ చెప్పడానికి? ఏంటి ఇంత ఆవేశంగా వస్తున్నారు? ఏం జరిగింది? మిస్టర్ రంగారావు, మా స్కిల్ చూసి మా టాలెంట్ చూసి మా పార్ట్నర్షిప్ ఇచ్చానన్నావు. కానీ మా అన్నయ్య ఇచ్చిన డబ్బు పుచ్చుకొని మమ్మల్ని వదిలించిన మాటలు చెప్పావు, అవునా? అవును, ఆ డబ్బు చేతికి అందడం వల్లే మిమ్మల్ని పార్ట్నర్స్ అన్నాను. అంతేగాని మీ బాడీ టాలెంట్, స్కిల్ చూసి కాదురా. మీకంటే తెలివైన వాళ్ళు ఆంధ్రదేశంలో అడుగు తింటూ ఉంటే మిమ్మల్ని నేను ఎందుకు నెత్తికెక్కించుకున్నాను అనుకుంటారు? రాస్కెల్, మా అన్నయ్య ఆస్తి అంతా పోగొట్టుకొని రోడ్డు మీద పడడానికి కారణం నువ్వే. మర్యాదగా డబ్బంతా తిరిగి వెనక్కిచ్చే, లేదంటే. ఇవ్వడం కోసం కాదురా, ఇన్నేళ్లు ఎదురు చూసి పథకం వేసింది. పథకమా? ఎందుకు? అడిగే అర్హత మీకు లేదు, చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మీ అన్నయ్య నాకు డబ్బిచ్చినట్టుగా ఏ సాక్ష్యం లేదు. మీ మీద ప్రేమతోనూ నా మీద నమ్మకంతోనూ నాకు అనుకూలమైన అన్ని డాక్యుమెంట్స్ మీద మీ అన్నయ్య సంతకం చేశాడు. కళ్ళు నెత్తికెక్కిన మీ చేత నాకు కావలసిన సంతకాలన్నీ ఎప్పుడో చేయించుకున్నాను. అండ్ ఫైనల్లీ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇవాళ నుంచి ఈ కంపెనీకి మీకు ఎటువంటి సంబంధం లేదు. గెట్ లాస్ట్! మమ్మల్ని, మా అన్నయ్యని మోసం చేస్తావా? చంపేయండి. నీకేం కాదు, దగ్గరకు వచ్చాం.
ఎవరండి మీరు డాక్టర్ ఇలా లోపల రాకూడదు వాళ్ళ తమ్ముడు సార్. అయితే కావచ్చు ప్లీజ్ కమా వాళ్ళకి ఎలా ఉందండి? ఓకే ఓకే మరేం ప్రమాదం లేదు కదా? పర్వాలేదు మా శాయశక్తిలో మేము ప్రయత్నిస్తున్నాం సార్ వాళ్ళకి ఎదురైతే నేను తట్టుకోలేను సార్. వాళ్ళు ఎలాగైనా కాపాడండి. ఎంత ఖర్చు అయినా సరే ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్, నేను ఏర్పాటు చేస్తాను. చూడండి ఎంత ఖర్చు అయినా ఎంత బాధపడినా ఆపరేషన్ అయిన 24 గంటల వరకు మేమేం చెప్పలేము. మా శాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తున్నాం అని చెప్తున్నాం కదా. నా మాట వినండి బిడ్డలు గట్ట ఉంది డాక్టర్ గారు. ప్లీజ్ మీరు కొంచెం సేపు బయట వెయిట్ చేయండి, ఏం పర్వాలేదు. ఏం పర్వాలేదమ్మా, భయపడకండి. సార్ పేషెంట్ స్పృహ వచ్చింది, మీరు ఒక్కరే రండి. మనల్ని మోసం చేసి చంపాలనుకున్న రంగారావు అన్నయ్య. వండర్ఫుల్ రాజారాం, ఇంత ఆవేశంగా వచ్చావంటే విషయం తెలిసిపోయిందన్నమాట. నువ్వు ఆదరించిన మహానుభావుడు అని నీడనిచ్చిన దేవుడు నమ్మిన నా తమ్ములను చంపాలని ప్రయత్నిస్తావా? Yes! చంపాలని ప్రయత్నించాను, కానీ ఇంకా పూర్తి కాలేదు. దేనికి రా? దేనికి? వాళ్ళు నీకు చేసిన ద్రోహం ఏమిటి? ద్రోహం చేసింది వాళ్ళు కాదు, నువ్వు. నీ మీద కసితో, కక్షతో, పగతో. నేను నీకు ద్రోహం చేసి Yes! నువ్వే. చూడు, పోలీసులు తరుముతున్న నా తమ్ముని చేసి పట్టించావు. వాడి చావు కారణమయ్యా. అమెరికాలో ఉన్న నాకు ఈ విషయం తెలిసి హాస్పిటల్కి వెళ్ళాను. ఎవరు కారణం? రాజారాం. రాజారాం! అందుకే నీకు మనశ్శాంతి లేకుండా చేయాలనుకున్నాను. నిశ్చితార్థం రోజున నీ తమ్ముడి చేత తాగించి నువ్వు వాళ్ళని ఇంట్లోంచి గెంటేటట్టు చేశాను. నీ తమ్ముళ్ళ కోసం నువ్వేమైనా చేస్తావని నాకు తెలుసు. ఆ బలహీనతను ఉపయోగించుకొని వాళ్లను చేరదీసి నిన్ను నడి రోడ్డులో నిలబెట్టాను. నేను అనుభవించిన క్షోభ నువ్వు అనుభవించాలనే నీ తమ్ముళ్లను చంపాలనుకున్నాను. అది నీ వల్ల కాదు, పొరపాటు. ఇప్పుడు ఆ పని మీదే నా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ వాళ్ళకి ఏమైనా జరగాలి, నీ రక్తం కాడ చూస్తాను.
రవి జాగ్రత్త. ఏరా అన్నయ్య గోపి ఎలా ఉందిరా? మమ్మల్ని క్షమించన్నయ్య. మమ్మల్ని క్షమించన్నయ్యా. చచ్చా ఏమిట్రా, నేను మిమ్మల్ని క్షమించడం ఏమిట్రా? ఊరుకోండి ఊరుకోండిరా. శబాష్ 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 శబాష్. బాబు, అందరికి బాబాయ్ దగ్గరికి ఆపితే నేను ఫోటోలు తీస్తాను. నువ్వు నోరు మూసి తీవయ్యా. స్మైల్. సరే ఏంట్రా ఈ గెటప్ ఏంటి, ఈ సెటప్ ఏంటి? సన్యాసం పుచ్చుకుంటున్నాను బాస్. అరే ఇప్పుడు ఏమైందని? ఏముంది బాస్, మీకు పెళ్ళైపోయింది, ఇక మీరు మీ ఫ్యామిలీస్ అంతా హ్యాపీసే, నాకే వర్రీస్. అదేమిట్రా, నాకు పెళ్ళైతే నీకు పెళ్ళైనట్టు కదా ఏంటి? రారా, మనకి క్లాస్ లాభం లేదు బాస్, మందంతా మాస్. కొట్టుకొక్కలే వద్దు, అందరూ వెయిట్ చేస్తారు. రారా వస్తాను గాని. ఏంటి, ఎప్పుడైనా ఎవరైనా కస్సు కనపడితే నేను కిస్సు గిస్సు అంటే నువ్వు కస్సు బుస్సులు ఆడకూడదు. అనలేరా? వన్ నిమిట్ ప్లీజ్. హౌ ఇస్ ఇట్? ఏడు సెట్టే ఉంది. రారా, ఒక నిమిషం ఆగు, నేను వెళ్ళి తర్వాత పిలుస్తాను. కొంచెం జరగరా. అలాగే అన్నయ్య. చెప్పు. హనీమూన్కే కదా.